ఇక్కడికి పోయేసి చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో ఈ హై స్కూల్ గ్రౌండ్లో చంద్రకేశ్వర స్వామి గుడి ముందు పాలకాలని కౌలుంది. అప్పుడు తగ్గిన మేమంతా పోతాను మనం చేసుకుంటాము. ఇప్పుడు కొత్తగా దాన్ని ఆల్టరేషన్ చేసి గుడి సంపర్శన చేశారు. గుడి దగ్గరికి పూజకి వెళితే రావద్దని చెప్పినారు వాళ్ళు. మేము అందరూ పోయినా కూడా మీరు గుడి దగ్గరికి రాకూడదు, మీరు దళితులు అని చెప్పనేసి మా 5 కుటుంబాలను కూడా వాళ్ళకించి పరిస్థితి చేయడం జరిగింది. దానికి మాకి కొంచెం బాధాకరం అనిపించింది. మేము వాళ్ళు సర్దుకొని పోయినప్పుడు వాళ్ళు చాలా ఇది చేస్తూ ఉన్నారు. దానివల్ల మాకు న్యాయం చేయాలనేసి ప్రతి కులస్తులను కూడా మేము కోరుకుంటున్నాం. కూడా కలెక్టర్ గారికి అర్జీ పెట్టినాము. తర్వాత కలెక్టర్ సిఐ గారు కూడా పంపించడం జరిగింది. ఎస్పీ గారు కూడా పంపించడం జరిగింది. నేను నేనే దాన్ని మన మెరుగు కోసము పూజకి తీసుకోలేదు. అందుకోసం నేను నీళ్ళు విడిచేయలేదు, తోటని చేయలేదు అని చెప్పేసి నేను నిలుపుదల చేసేస్తున్నాను. ఆ గురి గురించి మనకి మాకు గురి తాకిపోలేదు, మీకు ఏది చేయలేదు. కొన్నమాగనపల్లి పంచాయతీ అది కేనపల్లి పంచాయతీ. నీ పేరు? శ్రీరామ్. మాకు జరిగిన అవమానం ఆ బిడ్డ కూడా జరగకూడదు అని చెప్పనేసి మేము కోరుకుంటున్నాం. మాకు కుల సంఘాలు కానీ ఈ డిఎస్పీ కానీ సిఐ కూడా మాకు సహకరించి మాకు దీన్ని కల్పించాలని కోరుకుంటున్నాం. ఈరోజు గంగవరం మండలం కేలపల్లి పంచాయతీకి సంబంధించిన కొనమాకనపల్లి విలేజ్లో దాదాపు 15 కుటుంబాలు ఎస్సీ కుటుంబాలు, అదేవిధంగా బీసీ కుటుంబానికి చెందిన 250 కుటుంబాలు ఉన్నాయి. దాదాపు 4 రోజుల క్రితం చెన్నకేశవ స్వామి గుడి ఆలయాన్ని సంపూర్తి చేసినారు. అదే విలేజ్లో దాదాపు ఈ ఎస్సీ కుటుంబాలు 15 కుటుంబాలు ఉంటే వాళ్ళు పూజకి ఎత్తుకొని పోతే వాళ్ళని అవాయిడ్ చేసినారంట, రానివ్వలేదంట. ఎవరు? ఈ బీసీ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో దళితుల మీద పెత్తందారులు చూపిస్తాండే యుద్ధం అనేది ఈ 250 మంది రానివ్వలేదంట ఎవరిని? ఎస్సీలని. కాబట్టి ఆ ఎస్సీ కులస్తులంతా మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థని ఆశ్రయించినారు. వాళ్ళకి జరిగిండే అన్యాయాన్ని మాకు వివరించినారు. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఎస్పీ గారు కూడా ఇచ్చినారంట. ఎస్పీ గారు సిఐ సార్కి రెఫర్ చేసినారంట. అక్కడికి పోయినారు. ఎంఆర్ఓ గారు కూడా లెటర్ రైట్ చేసినారు. అదేవిధంగా అన్ని సంఘాలు కూడా వాళ్ళు వినిపించుకుంటున్నారు. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేసేలా మా వంతు కూడా మేము కృషి చేస్తాము. అదేవిధంగా ఎంఆర్ఓ గారు కూడా ఇప్పుడే పోయి లెటర్ ఇస్తూ ఉన్నారు. గ్రామస్తులతో కూడా కలిసి మా హ్యూమన్ రైట్స్ తరఫున మేము కూడా వెళ్తాం. అదేవిధంగా కూడా కానీ ఇంతకుముందు పూర్వీకుల్లో ఉండే ఇదే మాదిరి. కాబట్టి ఖచ్చితంగా ఈ వీళ్ళు విలేజ్లో ఎక్కువ మంది కాదు, దాదాపు ఒక 10-15 మంది కూడా పేర్లు ఉన్నారు. వీళ్ళని దళితుల్ని ఎక్కువ చిన్న చూపు చూపిస్తూ ఉండే దీంతో 15 మంది పేర్లు కూడా ఉన్నారు. ఆ పేర్లు బెదిరించడం జరిగింది. ఎవరినైతే ఎస్ఎల్ని, ఎవరైతే ఏ కృష్ణప్ప, కె గణేశు, కె మణి, చెంగళరాయప్ప, మల్లికార్జున, వెంకటప్ప, కృష్ణప్ప, చంద్రప్ప, గోపాల్, దామోదర్, శివప్ప వీళ్ళ పైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలనేసి కూడా మానవ హక్కుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. మానవ హక్కుల తరఫున కూడా ఖచ్చితంగా సిఐ గారిని కలిసి వీళ్ళ పైన యాక్షన్ తీసుకోమని మేము డిమాండ్ చేస్తున్నాం. జాతీయ మానవ హక్కుల పరిరక్షణ మరియు అవినీతి నిర్మూలన సంస్థ పలమనేరు డివిజన్ సెక్రటరీని. ఈరోజు మొన్న 14వ తారీఖు కొల్లమగలపల్లిలో చెన్నకేశ్వర స్వామి దేవస్థానము కొత్తగా ఓపెన్ చేస్తున్నారు. ఆ దేవస్థానం ఓపెన్ చేసినప్పుడు అక్కడ భజనలు, హోమాలు అన్నీ జరుగుతాయి. కాబట్టి అన్నీ 2-3 రోజులు అలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఆ గ్రామంలో 250 కుటుంబాలు కుటుంబ కులస్తులు ఉన్నారు. 13 కుటుంబాలు మాత్రమే ఎస్సీ కులస్తులు ఉన్నారు. ఈ కార్యక్రమాలంతా జరిగినప్పుడు వాళ్ళ దగ్గర టెంపుల్కి వరవ తీసుకున్నారు, అన్ని కార్యక్రమాలు చేశారు. కానీ ఆ రోజు 2-3 రోజులు జరిగిన పూజా కార్యక్రమాలకు మాత్రమే ఎస్సీలను మాత్రం వాళ్ళు చేర్పించుకోలేదు. తర్వాత ఆఖరి రోజు సాయంత్రం 14వ తారీఖు సాయంత్రం 5 గంటలకి వీళ్ళందరూ గుళ్ళోకి వెళ్ళి గర్భగుడిలో కూడా వెళ్లకుండా బయట నిలుచుకొని పూజలు హాల్లోకి వెళ్ళి పూజ చేసుకుంటే అక్కడ ఉన్న కొంతమంది ఒక 10-12 మంది ఆ ఊరికి చెందిన యువకులు వీళ్ళని అవమానంగా మాట్లాడి, మీరు మా ఎస్సీలు, మీరు మాల కులస్తులు, మీరు మాతో సమానంగా లేరు, మీరు మాకన్నా తక్కువ కులస్తులు, మీరు గుడిలోకి రాకూడదు, మీరు ఏమన్నా ఉంటే పూజలు చేసుకోవాలంటే బయట ధ్వజస్తంభం దగ్గర మాత్రం చేసుకోవాలి, అట్లే వెళ్ళిపోవాలి అని వీళ్ళని చాలా అవమానకరంగా
వీళ్ళు మనసులో బాధపడే విధంగా వీళ్ళు ఎస్సీలు కదా అనేసి చాలా వాళ్ళు మనోభావాలు దెబ్బతినే విధంగా వాళ్ళు చాలా బాధ పెట్టినారు. అంతేకాకుండా ఇంతకుముందు గతంలో కూడా ఇదే విధంగా జరుగుతూ ఉన్నాయంట. ఈ విధంగా ఏదైనా గలాట జరిగినప్పుడు వీళ్ళు ప్రశ్నించినప్పుడు వాళ్ళు సర్లేని ఎవరో ఒకరు రావటము, తర్వాత మాట్లాడదామని సర్ది చెప్పటము, తర్వాత మాట్లాడకుండా దాట వేస్తూ వచ్చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చూస్తే స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా వీళ్ళు ఎస్సీలు అనే ఒక భేదభావం పెట్టే వాళ్ళు మనుషులా లేకపోతే పశువులు అనిపిస్తుంది నాకు మాత్రం. ఎందుకంటే 250 కుటుంబాలు ఉంటే వీళ్ళు భయప్రాంతాలు గురి చేస్తే వీళ్ళు భయపడిపోతారా? వీళ్ళు దయచేసి అధికారులు, ప్రతి ఒక్క అధికారి దీన్ని గమనించి వీళ్ళు కలెక్టర్ దగ్గరకు కూడా వెళ్ళినారు. అక్కడి నుంచి సార్ గారు మన గంగవరం సిఐ గారికి రెఫర్ చేసినారు. దయచేసి గంగవరం సిఐ గారు నేను కోరుకున్నది ఒకటే, అయ్యా ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి, మీ ఆధ్వర్యంలో ఇలాంటివి ఇంకా జరగకుండా దయచేసి మీకు న్యాయం జరిగే విధంగా మీరు కూడా చర్యలు తీసుకోవాలని. అంతేకాకుండా ఇక్కడ కృష్ణప్ప, గణేష్, కే మణి, చెంగలరాయప్ప, మల్లికార్జున, వెంకటరామప్ప, లక్ష్మోజీ, కృష్ణప్ప, చంద్రప్ప, గోపాల్, దామోదర్, టి శివప్ప వీళ్ళందరూ మీరుగానే మా మీద ఎవరికైనా కంప్లైంట్ చేస్తే మా పొలాల్లోకి మీ ఆవులను కానీ గొడ్లు కానీ గొర్రెలు కానీ రానివ్వము, మిమ్మల్ని ఊరి నుండి వెలివేసేస్తాము. మీకు మాత్రం ఈ ఊళ్ళో మీతో ఎవరితో మాట్లాడకుండా ఎవరి దగ్గరికి మీరు సహాయం కోసం రాకుండా అన్ని నిర్బంధించి మిమ్మల్ని గ్రామం నుండి వెలివేస్తామని చాలా బెదిరిస్తూ ఉన్నారంట. దయచేసి సిఐ గారు ఈ అందరిపైన కఠిన చర్యలు తీసుకొని ఈ పొన్నవాకలపల్లి గ్రామస్తులకి న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నారు. 4 రోజుల క్రితం గంగవరం మండలం కీలపల్లి పంచాయతీకి చేరిన పొన్నమాకలపల్లిలో దళితుల్ని ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్న బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారిపైన వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టాలని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము. అసలుకి ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందో అని మాకైతే అర్థం కాలేదు. గతంలో ఉండింది, ఇప్పుడు జనరేషన్ పెరిగే కొద్దీ చదువుకున్న వ్యక్తులు పుట్టుకొస్తున్న కొద్దీ ఈ పూర్వీకు అనాగరికమైన చర్యలకు పాల్పడుతూ ఈ దళితుల్ని మనోభావాలకు దెబ్బతీసే సాంప్రదాయానికి అలవాటు పడుతున్నారు. దీన్ని మేము ఎన్నిసార్లు ఖండించినా వేస్ట్ అవుతున్నది. 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా ఇప్పుడు కూడా గ్రామాల్లో అనాగరికమైన సమస్య ఉన్నదంటే మేమే తలదించుకునే విధంగా ఉన్నది. దీన్ని పరిష్కారం చూపించేదానికి అధికారులు కూడా వైఫల్యం చెందారని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఎందుకంటే వైఫల్యం ఎందుకంటే పోరాటాల ద్వారా సాధించుకున్న పున్నయ్య కమిషన్ సిఫార్సు మేరకు ఎస్సీ ఎస్టీ గ్రామాల్లో పౌరకుల దినోత్సవం జరపకుండా పోవడానికి బలమైన కారణము. అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీసులు నెలకోసారి 2 నెలలకోసారి ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశాలు జరగాలని చెప్పేసి జీవో ఉన్నప్పటికీ కూడా ఈ మండల అధికారులు వాటిని అమలుపరచకుండా నీరు కాసేదాని వల్ల రోజు రోజుకి దళితులకు చట్టాలున్నా రోజుకి వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి. అదేవిధంగా వీక్షకు గురి చేస్తున్నారు. అదేవిధంగా మహిళలపైకి రక్షణ లేకుండా పోతున్నది, మహిళలు చంపేస్తున్నారు, చిన్నారులపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి, చాలా వీక్షకు గురి చేస్తున్నారు. వీటిని అన్నింటినీ రూపమాపాలంటే ఇప్పుడు కూడా ప్రభుత్వాల ద్వారా చాలా సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు పోరాటాల ద్వారా సాధించుకున్న జీవోల్ని పూర్తి స్థాయిలో అమలుపరచమని చెప్పేసి అధికారులకైనా ఆదేశాలు ఇస్తే ఖచ్చితంగా ఈ సమాజం మారుతుంది, మనుషులు మారుతారు, వీక్షతో లేకుండా సమాజం వస్తుంది, మనుషులు గౌరవించుకునే గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ వివక్షని రూపమాపాలంటే ప్రభుత్వాలపైన ఉన్నది, అధికారులపైన ఉన్నది అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ పోరాటాలు కూడా మేము ఎన్నో సమస్యలపైన పోరాటం చేశాం, ఎన్నో కేసులు పెట్టించుకున్నాం, 25 కేసులు 30 కేసులు పెట్టించుకున్నాం. ఈ ప్రజల కోసము, హక్కుల కోసము పోరాడిన పోరాటాలపైన కేసులు పెట్టించుకొని జైలు కూడా ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి. ఈ జైలుకు పోయినా కూడా ఈ ప్రభుత్వ అధికారులకి క్షేమ కుట్టినంత చలనం లేకపోవడము చాలా బాధాకరం. ఎందుకంటే పోరాటాలు చేసి జైలు గడిపేసి హక్కుల కోసం మేము బయట వస్తే ఈరోజు కూడా ఆ హక్కుల్ని పెట్టడంలో ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ పూర్తిగా విఫలం చెందారని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాము. వీటన్నిటి కూడా ఇప్పటికైనా మించిపోయినది ఏం లేదు. గతంలో చేసిన పోరాటాల ద్వారా సాధించుకున్న పున్నయ్య కమిషన్ సిఫారసులను వెంటనే ప్రతి మండలంలోన ఇంప్లిమెంటేషన్ చేస్తే అప్పుడు మనోభావాలు దెబ్బతినకుండా
ఈ దళితులకి చట్టాల గురించి సమస్యలు ఎట్లా ఎదుర్కోవాలో ఈ ఈ ఇట్లాంటి వీక్ష చూపినప్పుడు, ఇట్లాంటి గ్రామ దేవాలయాల్లోకి ప్రవేశించకుండా చేసినప్పుడు, అఘాయిత్యాలు జరిగినప్పుడు వాటిని ఏ విధంగా దాన్ని ఫేస్ చేసి వాళ్ళు సాధించుకోవాలని చెప్పేసి ఒక ధైర్యం అనేది వస్తుంది. ఈ ధైర్యం నింపడం పోయి ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కేసు దాడులు జరిగితే కేసు ఇస్తే కేసు తీసుకునే పరిస్థితులు లేదు. ఎవరైతే ఆ నాయకులు చెప్పిన మాటలు నమ్మేసి ఈరోజు ఎన్నో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు మురుగుడు పడిపోయినాయి, నీరు కారిపోతున్నాయి. వీటి అన్నిటికీ కారణము దయచేసి నాయకులు కూడా మేము అదే చెప్పేది, మీరు ఎవరు ఎక్కడన్నా దళితులపై దాడి జరిగినప్పుడు మీరు మాత్రం రాజకీయంగా ఎంటర్ కాకుండా ఉండాలి. ఆ ఎంటర్ కాకుండా ఉండాలంటే మీరు దళితులకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఎంటర్ అయితే దళితులకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. అప్పుడు అధికారులు వాళ్ళ చట్టాన్ని, వాళ్ళ పరిధుల్ని, వాళ్ళ విధుల్ని సక్రమంగా జరుపుకునేదానికి బాగుంటుందని చెప్పేసి కూడా మేము భావిస్తూ, ఈ కొండమాగండి మళ్ళీ దళితుల్ని గుళ్ళోకి రానియకుండా అడ్డుకున్న బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈ 12-13 మంది మీద పైన ఎస్సీ అట్రాసిటీ కేసు కట్టాలి. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తూ, ఈ ఎంఆర్ఓ గారు కూడా మేము ఫోన్ ద్వారా తెలియపరచడం జరిగింది. ఆయన కూడా మేము అందరూ కలిసి ఆ దేవాలయాల్లోనికి ఎస్సీల్ని పంపించే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఇంతకుముందు చెప్పాడు. ఆ కార్యక్రమం తొందరలో చేస్తాము. ఈ మండలంలో, ఈ నియోజకవర్గంలో ఎక్కడ దళితులకు అన్యాయం జరిగినా మానవ హక్కుల సంస్థ అండదండలుగా ఉంటుంది. మీరు అధైర్యపడద్దని చెప్పేసి ప్రజలకు మేము ఈ సందర్భంగా భరోసా కల్పిస్తూ విరమించుకుంటున్నాము.